ఈ మీనరాశి వారికి గురువారం రోజున లాభములు రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. మంచి లాభాలు ఆర్జిస్తారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.